హాయ్ అందరికీ. ఫైనల్‌గా నేను అనుకున్నది స్టార్ట్ చేశాను. ఎప్పటినుండో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చింది. విజయ్ కీలాద్రి హనుమాన్ బ్లెస్సింగ్స్ కోసం వెళ్తున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక హనుమాన్ బ్లెస్సింగ్స్‌తోనే స్టార్ట్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అందుకోసమే హనుమాన్ గుడికి వెళ్తున్నాము విజయ్ కీలాద్రిలో. ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ ఎక్కాము. ఎక్కిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్‌లో పైకి వెళ్ళాలి. విజయ్ కీలాద్రి వేరు, ఇంద్రకీలాద్రి వేరండి. మేము వెళ్తుందైతే విజయ్ కీలాద్రి. ఇప్పుడే కొండపైకి స్టార్ట్ అయ్యాము. కింద అయితే చాలా టెంపుల్స్ ఉంటాయండి. కానీ ఆ టెంపుల్స్ ఇంకా మేమేమీ చూడలేదు. దేనికి అంటే పైన టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్ళేటప్పుడు మనకి కింద పార్కింగ్ ఉంటుందండి. మన కారు పైకి వెళ్ళాలి అంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం 50 రూపీస్ కడితే కారు పైకి వెళ్ళిపోతుందండి. కారులో వద్దు అనుకుంటే కిందే పార్క్ చేసుకుని ఈచ్ పర్సన్ 30 రూపీస్ పైకి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో అయినా మనం వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సినది. ఇక్కడేనండి కార్ పార్క్ చేసుకోవాలి. అవే నేను చెప్పాను కదా బస్సెస్ ఉంటాయని, అదేనండి బస్సు. బస్సెస్ పైకి ఉంటాయి, కింద నుంచి 30 రూపీస్. కార్స్ ఈరోజు చాలా ఉన్నాయండి. బస్సెస్ కూడా చాలా వచ్చాయి. చూడాలి, టెంపుల్ రష్గా ఉంటుందేమో. ఇప్పుడే హనుమంతుడి కోసం మేము తెచ్చిన స్వీట్స్, నా హ్యాపీనెస్ కోసం నేను తెచ్చిన స్వీట్స్ని తీసుకొని వెళ్తున్నాము. మా పాప చెప్తాందండి, ఈరోజు జనం చాలామంది ఉన్నారు, రష్గా ఉంటుంది అని. అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా కాళ్ళు కడుక్కొని బయలుదేరాము టెంపుల్కి. కానీ అండి ఈ వాతావరణము ఎక్స్పీరియన్స్ చేయాలండి. చూడండి, వీడియోలో కనిపిస్తూ ఉండిద్ది. చాలా బాగా డెవలప్ చేశారండి చిన్నజీయర్ స్వామి గారు. చిన్నజీయర్ స్వామి గారు ప్రతిష్ఠించిందేనండి ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా. ఇప్పుడేనండి కాలు కడుక్కున్నాము. కాలు కడుక్కుని బయలుదేరాము. ఫస్ట్ స్టార్టింగ్లో భూవరాహస్వామి టెంపుల్ ఉంటుంది. దాన్ని చూసుకున్న తర్వాత అన్ని టెంపుల్స్ మనం చూసుకోవాలి. భూవరాహస్వామి కూడా చాలా చాలా బాగుంటారండి. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే వస్తున్నారు. అంటే పార్కింగ్ కష్టమైపోయింది. కార్స్ చాలా ఉండడం వల్ల చాలా దూరంలో పార్క్ చేయాల్సి వచ్చింది. పార్క్ చేసి ఇప్పుడే వస్తున్నారు. తన కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే వచ్చారండి. ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పాను కదా భూవరాహస్వామి ఉంటారు అని. భూవరాహస్వామి దగ్గరికి వెళ్తున్నామండి. ఫస్ట్ భూవరాహస్వామిని చూసుకున్నాక అక్కడ నుంచి చిన్న ఆంజనేయుల స్వామి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ అయ్యవార్లందరూ పంతులు గారు మన సౌత్ వాళ్ళు కాదండి, అందరూ తమిళియన్స్. చిన్నజీయ స్వామి ప్రతిష్ఠించింది కాబట్టి ఈ గుడంతా చిన్నజీయ స్వామి గారు డెవలప్ చేస్తారు. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగా ఉంది టెంపుల్. ఇది అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్. అంటే వీకెండ్ టైంలో పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేస్తూ రావచ్చు, చూడవచ్చు, పిక్స్ తీసుకోవచ్చు. కొన్ని బాగుంది. ఇప్పుడే చిన్న ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. దీని పక్కనే చిన్న కోనేరు ఉంటుంది. అది చాలా సంవత్సరాల క్రితం కోనేరు, 60 ఇయర్స్ అవుతుంది కోనేరు. అది చాలా లోతులో ఉంటుంది. దీనికి ఒక స్టోరీనే ఉంది. ఆ స్టోరీ తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కోనేరుని చూసి తర్వాత ఇక్కడ అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. పిల్లల కోసం కూడా కొంచెం అడ్వాంటేజర్గా ఉండడానికి రోప్వే అలా కట్టారు. అవన్నీ చూసుకుంటూ మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాము, పెద్ద ఆంజనేయ స్వామి దగ్గరికి అనుకుంటూ చూస్తున్నామండి. చూడండి, పైనుంచి విజయవాడ అంతా కనిపిస్తుంది. అసలు ఆ నైట్ టైం అవడం వల్ల, లైటింగ్స్ వల్ల అసలు ఎంతో కాంతిగా ఎక్కడో ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది. దాని తర్వాత పక్కన ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. చిన్నగా చూస్తూ వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. తర్వాత కృష్ణుడు టెంపుల్ ఉంది. భూవరాహస్వామి టెంపులే స్టార్ట్ అండి. దాని తర్వాత అన్ని కృష్ణుడు టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారి పెరుమాళ అమ్మవారి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వరుసగా ఉంటాయండి, చూసుకుంటూ వెళ్ళాలి మనము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ పంతులు గారు చిన్న బాబండి,
అతను కూడా మంత్రాలు బాగా చదివి మమ్మల్ని బ్లెస్ చేశాడు. అయిపోయిన తర్వాత అదే అడుగుతున్నానండి టైమింగ్ ఎన్ని గంటలకి అని. చెప్పారు 8:30కి క్లోజ్ అన్నారు. మళ్ళీ వెంకటేశ్వర స్వామిని ఒకసారి చూస్తూ ఉంటే చాలా చాలా చూడాలనిపించింది వెంకటేశ్వర స్వామిని. దాని తర్వాత పక్కనే పెరుమాళ అమ్మవారి టెంపుల్ ఉందండి. పక్కన కుంకుమ పెట్టారు బయట. అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ బయట పెడతారు. దాన్ని బొట్టుగా పెట్టుకోవాలి అందరూ. పెట్టుకున్న తర్వాత వెళ్తూ ఉన్నామండి. దాని తర్వాత దాని పక్కన ఒక అద్భుతంగా ఉండే లక్ష్మీనరసింహస్వామి ఉంటారండి. చాలా బాగుంటారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకున్నాము. ఫైనల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఎవరి దగ్గర అయితే అనుకున్నాను, ఆ హనుమంతుడి బ్లెస్సింగ్స్ కోసం వచ్చేసానండి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము హనుమంతుడి కోసం. నిజంగా అంటే ఎంత బాగా కట్టారు అంటే అంత బాగా ఉందండి. ఇప్పుడే హనుమంతుడికి ఒక నమస్కారం చేసుకొని నా పేజ్ని స్టార్ట్ చేశాను. చిన్న రిబ్బన్ కటింగ్తో నా పేజ్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫాలో చేసుకున్నాను. నా అకౌంట్ నుంచి నేనే, నా ఫ్యామిలీ అంతా బ్లెస్ చేస్తుంది. తర్వాత మేము అనుకున్నాం కదండి, స్వీట్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఆ స్వీట్స్ తీసుకుని అందరూ అంటూ ఉంటారు కదా, ఒక మంచి పని చేస్తున్నప్పుడు తీపి చేసుకోవాలి నోరు అని. అదే నేను కూడా ఫాలో అయ్యానండి. ఇప్పుడే హనుమంతు కోసం తెచ్చిన స్వీట్స్ ఇస్తున్నాను. అయ్యవారి దగ్గరికి వెళ్తున్నాను. అంటే అయ్యవారు చూడటానికి ఎంత బాగున్నారు అంటే చాలా చాలా అందంగా ఉన్నారండి. అయిపోయిన తర్వాత స్వీట్స్ ఇచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ని నేను అక్కడ ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నానండి. చాలామంది జనం వచ్చారు. నేను తీసుకెళ్ళిన స్వీట్స్ నేను చిన్నపిల్లలకి ఇచ్చి నా హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకున్నాను. అందరూ నాకు బ్లెస్ చేశారు, ఆంటీ సక్సెస్ అవ్వాలి అని. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి బయలుదేరామండి. వస్తూ దారిలో విఆర్ పెట్టారండి లోపలనే. మా పాప విఆర్ చూస్తాను అంటే అక్కడ విఆర్లో అండి మనకి రాములు వారి గురించి, చిన్నజీయర్ స్వామి డెవలప్ చేసిన దాని గురించి విఆర్లో మనకి చూపిస్తారు. ఈచ్ పర్సన్ 130 రూపీస్ తీసుకుంటారు. అక్కడ చూసామండి. చూసిన తర్వాత మాకు తెలీదు, మేము ఇంక ఇంటికి రావాలనుకుంటున్నాము. పైన కూడా ఒక అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందంట. మేము అది ఇంకా ఏదో అనుకున్నాము. పైన విఆర్ ఉంది కాబట్టి ఏదో అనుకున్నాము. వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ పైకి వెళ్ళాము. అష్టలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. చాలా చాలా బాగున్నారండి అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్స్. చాలా బాగా చేశారండి అమ్మవాళ్ళని. ఎంత కలగా ఉన్నారంటే చూడగానే చూడాలనిపిస్తూ ఉన్నారండి. అక్కడ కూడా అన్నీ దర్శనం చేసుకుని అయ్యవారితో మా పేరు గురించి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అయ్యామండి. నైట్ 8:30 అయిపోయిందండి. 8:30కి టెంపుల్స్ క్లోజ్. చిన్నగా వెళ్తూ ఉన్నాము. చీకటి పడినట్టుంది కొండపైన కాబట్టి వాతావరణం 8:30కి చాలా చీకటిగా ఉన్నట్లుంది. చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. కానీ అండి ఇదంతా వీకెండ్లో మన ఒక టెంపుల్ మన పిల్లలకి ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడానికి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడే కిందకి కొండ దిగాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.